మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 మాస్టర్ డిగ్రీలు చేశాడు సార్. బాంబు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ సార్. వాడు బాంబు ఫిక్స్ చేస్తే దాన్ని డిఫ్యూజ్ చేయటం చాలా కష్టం సార్. మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో బాంబు పెడతాడు. మైండ్కి మాటంలో మాస్టర్ సార్. చాలా మిలిటెంట్ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా చేశాడు సార్. అలాంటి వాడు మనం పట్టుకున్న వాళ్ళ కోసం వచ్చాడంటే ఇట్స్ వెరీ సీరియస్ సార్. వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా క్రియేట్ చేయగలడు. అలాంటి వాడు మీ ఫ్యామిలీని టార్గెట్ చేశాడంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాడి లొకేషన్ ట్రేస్ చేయగలం? కష్టం సార్. వాడు ఒకచోట ఉండట్లేదు, వేరియస్ లొకేషన్స్ చేంజ్ చేస్తున్నాడు సార్ వాడు. అమర్, ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీని మన హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేద్దాం. వాళ్ళు మీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు సార్. వాడికి భయపడి మా ఫ్యామిలీని దాచేయడం ఏంటి సార్? ఇది భయపడ్డం కాదు అమర్, జాగ్రత్త పడ్డం. మీ వాళ్లకు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పు. మన వెహికల్ వెళ్ళి వాళ్ళను పికప్ చేసుకుని వస్తుంది. ముందు మీ ఫ్యామిలీని సేవ్ చేసి తర్వాత ఆ వెధవలతో యుద్ధం చేద్దాం. ఎవరు? సార్ చేస్తున్నారు. ఇలా నేను ఒకసారి మాట్లాడతాను. ఆగు మనోహరి, అది అఫీషియల్ కాల్ అయి ఉంటుంది, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు మాట్లాడు రాథోడ్. సార్, ఆ ఫోటో ఎవరిదో ట్రేస్ చేశారా? వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాథోడ్. ఏదో పెద్ద ఎత్తునే చేయబోతున్నాడు. వాడికి మనతో పనేంటి సార్? పని మనతో కాదు, మనం అరెస్ట్ చేసిన వాళ్ళతో. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా? అవును సార్. సరే, వెంటనే లగేజ్ సర్దుకోండి. అందరినీ హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయమని సార్ చెప్పారు. మన వెహికల్ వస్తుంది, అందరినీ సేఫ్గా తీసుకొచ్చేసి. ఓకే సార్. మనం హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంట మిస్ అమ్మ. అందరూ లగేజ్ సర్దుకోండి. అమర్ మంచి పని చేశాడు. మనం హెడ్ క్వార్టర్స్లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనల్ని పికప్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు రాథోడ్? ఎవరో ఎందుకు, మనమే వెళ్దాం. ఏమైంది బాస్? పిచ్చి అమరేంద్ర, తనేనా మన కాల్స్ వినేది? మనం తన కాల్స్ వినలేమా? తన ఫ్యామిలీని ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేస్తున్నాడు. మన నుంచి తన ఫ్యామిలీని తప్పించేద్దామనే మీరొక పని చేయండి. అమరేంద్ర ఆర్మీ వెహికల్స్ పంపించకముందే మన వెహికల్ తీసుకెళ్ళి ఎవ్వరికీ డౌట్ రాకుండా ఆ ఫ్యామిలీని ఎక్కించుకురండి. అమరేంద్ర, గేమ్ స్టార్ట్స్ నౌ. సోల్జర్ సార్, మా ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీని జాగ్రత్తగా హెడ్ క్వార్టర్స్కి తీసుకురండి. ఓకే సార్. ఏంటి మిస్ అమ్మ నువ్వు చెప్పేది? అవునంజు, మనమందరం పిక్నిక్కి వెళ్తున్నాం. మీరందరూ లగేజ్ సర్దేసుకోండి. సడన్ గా పిక్నిక్ ఏంటి మిస్ అమ్మా? ఏమో మీ డాడీ ప్లాన్ చేశారు. అందరం సరదాగా బయటకెళ్ళి చాలా రోజులైంది మిస్ అమ్మ. అవును మిస్ అమ్మ,
నువ్వు వెళ్ళిపోయాక మాకు పిక్నిక్లు టూర్లు ఏమీ లేవు. నువ్వు వచ్చావు, మనం బయటికి వెళ్తున్నాం. అదే నా భయం కూడా. ఏంటి మిస్ అమ్మ అన్నావు? ఆ, ఆ, ఏం లేదు. త్వరగా లగేజ్ సర్దేసుకోండి. పిక్నిక్ అంటే ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఏమో బుజ్జమ్మ, అమరేంద్ర సార్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో మనకి తెలియదు కదా. మనం పిక్నిక్ లో ఎన్ని రోజులు ఉండాలి? ఒక 2-3 రోజులు అనుకుంటాను. సరే, దానికి సరిపడా లగేజ్ సర్దుకోండి. బుజ్జమ్మ, నువ్వు కూడా సర్దేసుకో బట్టలన్నీ, సరేనా? సరే. ఏంటి చంబా, లగేజ్ సర్దమంటే మొత్తం సర్దేస్తున్నావు? మొత్తానికి వెళ్ళిపోదామని. ఎక్కడికి వెళ్తావు? కలకత్తాకి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆ, నీతో ఉంటే నాకేమొస్తుంది? ఇక్కడుంటే ఎవ్వరు ఎప్పుడు ఎట్నుంచి దాడి చేసి చంపుతారో తెలియటం లేదు. ప్రాణాలకి గ్యారెంటీయే లేదు. నా పాటికి నేను ఎక్కడో ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని, పొట్ట కోసుకునేదాన్ని. ఆ రణవీర్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. దెయ్యాలతో అన్న పడొచ్చేమో కానీ ఇంట్లో మనుషులతో వేగడం నా వల్ల కాదమ్మో. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. నువ్వు యాదమ్మ కాదు, చంబా అని అమ్మర్తో చెప్పేస్తాను. గన్ తీసి షూట్ చేసి చంపేస్తాడు. షూ, షూ, షూ. ఏంటి, అమర్తో చెప్పి నన్ను చంపించేస్తావా? మరి నువ్వు ఇలా మిడిల్ డ్రాప్ అవుతానంటే ఊరుకుంటాను అనుకున్నావా? మనోహరి, నీకోసం ఎన్ని చేశాను. నీకు కొంచెమైనా కృతజ్ఞత లేదా? ఆఖరికి నీకోసం చెంప దెబ్బలు కూడా తిన్నాను. అది మనసులో పెట్టుకుని వెళ్ళిపోతానంటున్నావా? ఇకపై చేయి చేసుకోనులే. నాకు అమర్కి పెళ్ళయ్యే వరకు నాతో ఉండు. ఆ తర్వాత నేనే నిన్ను ఫ్లైట్ ఎక్కించి కలకత్తా పంపిస్తాను. నీ పెళ్ళైనట్టే నేను వెళ్ళినట్టే, చచ్చినట్టే ఉంది నా పని.